హలో ఎవ్రీవన్, ఇవాల్టి వీడియో వచ్చేసి మేతి పరాటా ఇంకా ఆలు మేతి ఫ్రై చేశాను. మేతి పరాటాకు వచ్చేసి ముందుగా చపాతి పిండి తీసుకొని దాంట్లో సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, మెంతమాకు బాగా సన్నగా తరుక్కొని వేసుకున్నాను. దాంట్లోనే మనం చపాతీకి తగ్గంత ఉప్పు వేసుకొని బాగా కలిపి పెట్టుకున్నాను. కొద్దిసేపు నానాలనేసి బాగా కలిపి పెట్టేసి బట్ట కప్పి పెట్టేశాను. దాని తర్వాత నేను ఆలు కర్రీ చేసుకున్నానండి. ఎందుకు ఈరోజు మేతి పరోటా అంటే మార్నింగ్ ఒక ఆంటీ తీసుకొని వచ్చింది. ఆమె ఎవ్రీ 5 డేస్కి ఒకసారి తీసుకొస్తుంది. చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి ఆకు, అందుకనే నేను తీసుకుంటాను. అంత ఫ్రెష్గా ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. మనం చేసుకుంటామో లేదో తెలియదు కానీ తీసుకొని అయితే తీసుకుంటాము. మార్కెట్కి వెళ్ళినా కూడా అంతే, ఆకులన్నీ ఫ్రెష్గా కనిపించేసరికి తీసేసుకోవాలనిపిస్తుంది. అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది ఇది అనేసరికి అవి సగం పోయి సగమే తింటాము. కానీ ఇక్కడ ఇంటి ముందరికే వస్తాయి కదా, అవి చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. ఒకవేళ ఈరోజు చేసుకోలేకపోయినా రేపైనా చేసుకుంటాం కదా అన్నట్లు తీసుకున్నాను. కానీ ఈరోజే ఫ్రెష్గా అనిపించింది, తీసుకొని చేసేసానండి. ఇంకా మేతి ఫ్రైకి వచ్చేసి నేను ఆలుగడ్డని చెక్కు తీసి పెట్టుకున్నాను, ఆల్రెడీ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇంకా మామూలుగానే తర్వాత పోపు వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, నేను కొద్దిగా మినప్పప్పు వేస్తానండి. అవి ఫ్రైలో మనం తినేటప్పుడు మధ్యలో తగిలితే ఆ ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది అనేసి. దీనికి కూడా ఒక్కటే ఆలు వేసానండి నేను. మెంతమాకు వచ్చేసి 5 కట్టలు వేసాను. ఒక కట్ట వచ్చేసి పరాటాలు వేసాను. చాలా హెల్దీ అండి మెంతమాకు తినడము. సో మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ మ్యాగీ మసాలా వేసానండి. ఆలు ఫ్రైలో కానీ ఆలులో ఎక్కడైనా కానీ మ్యాగీ మసాలా వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి. అది ఓన్లీ ఇట్లా ఫ్రైలకే అని చేశారంట, బాగుంది. మ్యాగీ మసాలా అంటే మనం మ్యాగీలో యూజ్ చేసుకునేది అనుకుంటారు, కానీ ఇవి అలా కాదండి, ఇది ఫ్రై కోసం తీసుకున్నారు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా చాలామందికి రికమెండేషన్లో వెళ్తుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నానని ఎన్నిసార్లు చెప్తుంది అనుకోకండి. ఇది ఒక్కసారి అంటే ఇది ఒక్క వీడియోకి లైక్ చేయకండి, నా ప్రతి వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. మీరు లైక్ చేసి మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా నచ్చినైతే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, మనం ఎలాగో ఆకులు చాలామంది డైరెక్ట్ ఓన్లీ కర్రీ చేస్తే తినరు. కనీసం ఇలా దీనిలో నేను క్యారెట్ వేస్తుంటాను, బీట్రూట్ వేస్తుంటాను, మేతి ఆకు వేసాను, పాలకూర వేస్తాను. ఇట్లా ఏదో ఒకలాగా మనం తింటే చాలు అని అనుకొని ఇలా చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు స్వైప్ చేసుకోండి, వీడియోని అయిపోయింది.